నమస్కారం. ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. కొండాపురం మండలం గరిమెనపెంట నుంచి వెలిగండ్లకు కూలీలను తీసుకువెళ్తున్న ఆటోను అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. తమ వంతు సాయంగా తమ చారిటబుల్ ట్రస్ట్ తరపున 20,000 రూపాయలు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయంగా అందించారు. అందరికీ నమస్కారం అండి. కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామం దగ్గర దాదాపుగా 14 మందిని క్యారీ చేస్తున్న ఆటో ఒకటి, మన అందరూ కూలి పనికి వెళ్ళేవాళ్ళు, పేదవాళ్ళు అందరూ, ట్రాక్టర్ ఒకటి హిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్టర్ ఎట్ ఫాల్ట్ కింద ఉంది, రాంగ్ సైడ్ ఇచ్చి కొట్టినట్టున్నాడు. అదొకటి పోలీసులు చూస్తున్నారు. ఒకరు చనిపోయారు, ఇంకొకరికి సీరియస్ గా ఉంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇంజరీస్ అయినాయి, సివియర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చూడడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండగా ఉండడం జరుగుతూ ఉంది. వాళ్ళ కొడుకుతో మాట్లాడడం జరిగింది. నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఈ యాక్సిడెంట్ కేసు మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఒక 7-8 మంది ఇంపాక్ట్ ఉంది, సీరియస్ ఇంపాక్ట్ ఉంది. అలాగే నేను ఉదయగిరి నియోజకవర్గ ఆటో వాళ్ళకి కానీ లేకపోతే మన ప్రజలకు కానీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, నేను కూడా చాలా సార్లు చూడడం జరిగింది. ఒక్కొక్క ఆటోలో 14 కాదు ఇంకా ఎక్కువ మందిని కూడా చూడడం జరిగింది. చాలా సార్లు వార్న్ చేయడం కూడా జరిగింది. అంతమందిని క్యారీ చేయమాకండి, చేయకూడదు అని చెప్పి. ఆటో కెపాసిటీని బట్టి క్యారీ చేయండి. ఏదైనా ఒకరో ఇద్దరు ఎక్కువ చేయాలి కానీ మరి 14 మందిని పెట్టి ఏ రోజున ఏం జరగద్దో తెలియదు, ఎవరికి తెలియదు. ఆటో అయినా ఒక్కోసారి పక్కకు పడిపోయే పరిస్థితి ఉంటుంది, రోడ్లు బాగాలేక. చేయొద్దని మాటికి చెప్తా ఉన్నాను. అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను క్లియర్ గా ఒకసారి మీరు చూస్తా ఉన్నాను ఇన్స్ట్రక్షన్స్. నేను కూడా ఆగి రోడ్డు మీద చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఎప్పటికైనా కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణం. ఇది వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, చనిపోయిన ఆమె కుటుంబానికి కానీ, ఇంకొకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నెల్లూరులో ఆమెకి మానిటర్ చేసి దగ్గరుండి చూడడం జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందరం అండగా ఉంటాం. అలాగే మన డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇమీడియట్ గా మనం చెప్పడం జరిగింది. వారు కూడా వచ్చి దీన్ని మానిటర్ చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఆమె కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను. మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక 20,000 నేను ఆర్థిక సహాయం చేస్తాను. ప్లస్ నేను బాబు గారి దృష్టికి తీసుకెళ్లి రిలీఫ్ ఫండ్ నుంచి నేను సహాయం తెప్పిస్తాను. కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది. ఒకరు చనిపోయినారు ప్రస్తుతానికి, ఇంకొకరు సీరియస్ గా ఉంది.